నక్సలిజం మీద అమిత్ షా సాధించిన విజయం, భారత్ సాధించిన విజయం అనాలి, నాకు అమిత్ షా సాధించిన విజయం. అమిత్ షా నేతృత్వంలో భారత్ సాధించిన విజయం అనాలి. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి భారత్ ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా సమస్యలు నక్సలిజం, మావోయిజం అనేది ఒక పెద్ద సమస్య. వేల ప్రాణాలు, వేల కోట్ల ప్రజాధనం ఖర్చు అయిన సమస్య పరిష్కారం కాలేదు. ఎట్టకేలకు దేశ భద్రత విషయంలో రాజీ పడని రాజకీయాలు చేయని బీజేపీ 2014 అధికారంలోకి వచ్చాక ఈ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టి ఒక టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం మార్చి చివరకు సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమస్య దాదాపుగా పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో చేసిన ప్రసంగం మీద కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు గట్టిగా విమర్శిస్తున్నారు. షా గారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా నక్సల్ సమస్య మీదపై మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు నిజమా అని విశ్లేషణ చేద్దాం. కాంగ్రెస్ దాదాపుగా 60 సంవత్సరాల అధికారంలో ఉన్నాయి. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయలేదు. పైపెచ్చి ఒకసారి నక్సల్స్ మీద యుద్ధం ప్రకటించడం, ఓసారి వాళ్ళని కౌగులించుకోవడం వంటి